ఖమ్మం జిల్లాలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఉభయ ఖమ్మం జిల్లాల త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి ప్రభుత్వ కార్యదర్శి కె సురేంద్ర మోహన్ తెలిపారు. పాలేరు జలాశయంలో నీటి నిల్వను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సాగర్ జిల్లాలతో నేటి మధ్యాహ్నం వరకు పాలేరు జలాశయం నీటి స్థాయి 11 అడుగులకు చేరిందని, ఇప్పటి వరకు 0.5 టీఎంసీ నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. మరో 0.5 టీఎంసీ నీటి విడుదలకు సంప్రదింపులు జరిపి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. త్రాగునీటి అవసరాల మేరకు కొరత ఏర్పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, శిక్షణ కలెక్టర్స్ మయాంక్ సింగ్, యువరాజ్, ఇరిగేషన్ సిఐ విద్యాసాగర్, మిషన్ భగీరథ సిఈ శ్రీనివాస్, ఆర్డీఓ జి గణేష్, ఇరిగేషన్ మిషన్ భగీరథ ఈఈలు మంగళంపుడి వెంకటేశ్వర్లు, అనన్య, పుష్పలత, వాణిశ్రీ, తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. Sir, I welcome you once again, sir, back to the old district various service. So many of you would have served under sir, as sir was joint collector in 2013. And sir, along with this, we have our additional local bodies, who is the district nodal officer for these. And sir, presently the issue is with pipeline, sir. And the next thing is we are replacing 4 existing integrators, and we have integrated 2 WTP, sir. One is Brahmanpalli, and what is allowing water to 41 rural applications and Vaira. Apart from this, we are covering Singareni and Kamepalli from Godavari segment, sir, for which the source gets, sir. And in addition to 186 rural applications, we are giving to 1 ULP, sir, that is and actually with the continuous support of our secretary, sir, that is the thing, sir, they are expecting to receive water for 3 more days. And total net ULPs, sir, 4 ULPs includes the Khammam Municipal Corporation and Madura. RWS CE got to make a presentation of the water supply scheme at the below sir. DPOC was an official, sir. So we have the chief engineer Garunar, sir, superintendent engineer RWS, and the EE from public health department to EE Garunar, and their engineers are also there, sir. We have called from certain mandals where there is some water problem, sir. From there we have called the AEs or ఏమేమి ఏరియాస్లో అయితే మన జిల్లాలో సార్ చెప్పినట్టుగా లాస్ట్ అక్కడ కడపకోట అలాంటి 3-4 డేస్ అవుతున్నాయి సార్. వాళ్ళు కూడా వీక్లీ ఇన్ఫర్మేషన్ రివ్యూ, వాళ్ళు కూడా ప్రధాన యూజ్ చేయలేదు ఎక్కడ కూడా 1-2 సబ్మిషన్స్ కాకుండా. బట్ ఇవన్నీ కూడా అన్ఫార్చునేట్లీ బిజినెసెస్. But sir, since we have water tanker and tractor for each and every GP, so on water tanker engage చేయాలన్నా కూడా మన మున్సిపాలిటీస్ GPs లో కలిపి over 600 వాటర్ ట్యాంకర్స్ ఆర్ అవైలబుల్, సార్. వాటర్ ట్యాంకర్స్ ఎక్విజిషన్ చేయాలన్నా కూడా ACLP గారు విల్ కోఆర్డినేట్ ఈ ప్రాసెస్. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ మనకి స్టెబిలైజ్ అయిపోతుంది. ఇవాళ మన కండిషన్ ఏంటంటే 6325 అక్కడ రిలీజ్ చేస్తే మనకి ఏమైంది అంటే 4th 2 o'clock 2760 క్యూసెక్స్ వచ్చింది. ఇప్పుడు రిలీజెస్ ఒకసారి మనం చూసుకున్నాం అనుకోండి, మన సెకండ్కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ కొద్దిగా ఇప్పుడున్న కండిషన్ ప్రకారం అయితే డౌట్గా ఉంది సార్. Grid is supplying from Paler, sir, 37 MMT. Total average 47 MMT we are getting, sir. But the demand is 69 MMT. 60% of the town is daily supply is there. Low pressures నడుస్తుంది సార్. జనరేషన్ ప్లాన్ జనరల్లీ లో ప్రెషర్ పకడ్బందీగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అట్లాంటి చక్కగా ఫాలోఅప్ చేస్తున్నారు. వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో, ఇప్పుడు అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ వస్తాయి, అవి చాలా డిస్ప్రపోర్షనేట్గా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి స్టేట్ లెవెల్లో న్యూస్ ఐటమ్స్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ పట్టినటువంటి హార్డ్ వర్క్ అంతా కూడా అక్కడ కనపడదు, ఆ న్యూస్ ఐటమే కనపడుతుంది. సో వేరే జిల్లాలలో మీరు కొన్ని ఈ మధ్య చూసింటారు,
అక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరైతే ఈ ఇరిగేషన్ సెక్రటరీ గారికి మన పాలేరు 0.4 టీఎంసీ అడిషనల్గా అడిగారు. అవి మేము 10th నాడు చీఫ్ సెక్రటరీ మేడం దగ్గర మీటింగ్ ఉంది, అక్కడ సిఎస్ గారికి సెక్రటరీ ఇరిగేషన్ గారికి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మధ్యకు సంబంధించి ఎన్ఓసీ పెండింగ్ ఉండారు, అది కూడా లెటర్ ఆ డీటెయిల్స్ అనేది వాట్సాప్లో పంపిస్తే ఐ టాక్ టు జనరల్ మేనేజర్స్ ఆఫ్ సెక్టర్ రైల్వే. ఇంకా కూడా రాష్ట్ర స్థాయిలో ఇంకేమైనా మనం ఫాలోఅప్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కనుక ఎప్పటికప్పుడు నాకు డీటెయిల్స్ పంపిస్తూ ఉండండి. తర్వాత అందరూ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీ కింది స్థాయి అధికారులను కూడా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద చాలా ఫోకస్డ్గా ఎవ్రీ వీక్ చీఫ్ సెక్రటరీ గారు పర్సనల్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే యాక్షన్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. సో ఖమ్మం జిల్లా యంత్రాంగం మంచి పేరు ఉంది కాబట్టి దాన్ని మీరు కంటిన్యూ చేయాలి.